ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతోంది. చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా ఉంది. ఇక మధ్యాహ్నం తర్వాత టీపీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉంటుంది. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలను అందజేయనున్నారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథన్, రాష్ట్ర మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు కూడా పాల్గొంటారు. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతోంది. చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం, పీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా ఉంది. మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, పీసీసీ సమావేశాలపై అప్డేట్స్ ఏంటి? ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ మల్లు రవి హాజరయ్యారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సాయంత్రం వరకు కూడా ఈ సమావేశాలు ఉండనున్నాయి. పిఎస్సి పొలిటికల్ అడ్వైజ్ కమిటీ, పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ పొలిటికల్ అడ్వైజ్ కమిటీకి సంబంధించి రెండు కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాలకి సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మంత్రులు, డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్ వాళ్ళంతా కూడా ఇన్వైటీస్ రాబోతున్నారు. చాలా కీలకంగా ఈ సమావేశాన్ని అయితే పార్టీ భావిస్తూ వస్తుంది. ప్రధానంగా 5 ఎజెండాలకు సంబంధించినటువంటి అంశం పైన దీనిపైన చర్చ చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 5 ఎజెండాలను ప్రస్తుతానికైతే ఉంచారు. ఇంకా అధ్యక్షుని అనుమతితో మళ్ళీ ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే పెంచేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటి అంశాలు అయితే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలను ఖరారు చేయబోతున్నారు ఈ సమావేశంలో. రెండవది పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమాలు పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ జీరో నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కాంట్రిబ్యూషన్ ఏది ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశాలపైన వాటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రోల్ మోడల్గా కులగణను చెప్తూ వస్తారు. అగ్రనేత రాహుల్ గాంధీ విజన్ ప్రకారమే ఇతని ఆబాది ఉత్తిని ఇచ్చేసారి అనేటువంటి ఒక స్లోగన్ని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ తీసుకున్నారు. దాంట్లో భాగంగానే కులగణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ అంశాలపైన కూడా చర్చ చేయబోతున్నారు ఈ పీఈసీ సమావేశంలో. మరోవైపు ఈ ప్రధాన అంశాలపైనే 5 అజెండాలపైనే ప్రస్తుతానికైతే ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రులు ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. 11 గంటల ప్రాంతంలో ఈ సమావేశం షురూ కాబోతోంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాళ్ళంతా కూడా అధ్యక్షత వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైతే 2 మంత్రులు చేరుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఇద్దరు కూడా చేరుకున్నారు. ఇక కార్పొరేషన్ చైర్మన్స్, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, కంటెస్టెంట్ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చేరుకుంటున్నారు. సో ప్రధానంగా మొదటి నుంచి కూడా, ఎందుకంటే స్థానిక సంస్థలు సమీపిస్తుండడంతో పార్టీ పైన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇన్ఛార్జిగా కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇది బహుశా 2వ పిఏసీ సమావేశంగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పట్లో కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు కూడా చాలా పూర్తిస్థాయిలో పార్టీకి సంబంధించి స్ట్రెంగ్తన్ ఏ రకంగా చేయాలి, గ్రౌండ్ జీరో నుంచి పార్టీ బలోపేతం, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలనేటువంటి అంశంపైన కూలంకుషంగా పూర్తి స్థాయిలో చర్చ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు కూడా స్థానిక సంస్థలు సమీపిస్తున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశంపైన కూడా చాలా అంశాలపైన చర్చ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి మండల స్థాయి, పూర్తిస్థాయి జిల్లా స్థాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ రకమైనటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఉన్నాయనేటువంటి విషయాలపైన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆయా సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రులతో పూర్తి స్థాయిలో సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటనలు కూడా ఉండబోతున్నాయి. త్వరలోనే షెడ్యూల్ని ఖరారు చేసుకోబోతున్నారనేటువంటి విషయాన్ని నిన్న సమావేశంలో భాగంగా ముఖ్య నేతలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
బ్యాక్ టు బ్యాక్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాత్రం పార్టీ బలోపేతం కోసం మాత్రం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు 2017 నుంచి పార్టీకి లాయల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత తమ పైన ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా పూర్తి స్థాయిలో పార్టీ పెద్దల ముందు, ప్రభుత్వ పెద్దల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాలను మొదటి నుంచి మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. కాబట్టి మరి ఈ పిఏసీ సమావేశం, పిఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అదేవిధంగా పిసిసి పొలిటికల్ అడ్వైస్ కమిటీ రెండు కూడా మధ్యాహ్నం వరకు సమావేశం కాబోతున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత నూతనంగా ఉన్నటువంటి అంటే మొన్న పిసిసి పార్టీ జనరల్ సెక్రటరీలు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 27 మంది వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, 69 మంది జనరల్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేస్తారు. అందులో పలువురికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలు అందజేస్తారని చెప్పి ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళకందరికీ నియామక పత్రాలు అందజేసిన తర్వాత అన్నిటికీ సమావేశాలను ఉద్దేశించి ఎవరు మీడియా బ్రీఫ్ చేస్తారనేటువంటి విషయం పైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది.